ఎంపీ అరవింద్ గారు ఈ మధ్య ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డు విషయంలో పసుపుకు అయితే మద్దతు ధర ఎన్నడూ లేని విధంగా చెప్పేసి ప్రగాఢంగా పలుకుతా ఉన్నారు. ఇలా పసుపు బోర్డు పసుపు రేటు అనేటువంటిది ఏతుందో మొత్తం యావత్ దేశంలో ఆటోమేటిక్గా 2-3 సంవత్సరాలకు పెరుగుతూ ఉంటుంది. ఈయన పెంచి లేదు. కేంద్ర ప్రకటన ఇలా కేంద్ర మంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరు కూడా పసుపు బోర్డు మీద కావచ్చు, పసుపు రేట్ల మీద ఇప్పటికీ ప్రకటన చేయలేదు. ఈయన కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజల దగ్గర పోవాలనుకున్నప్పుడు, రైతుల దగ్గర పోవాలనుకున్నప్పుడు ఏదో ఒక రేటు పెరిగింది, మేము రైతులకు మేలు చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. కేవలం రైతులు మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు పసుపు ఏవైతే ఈ సంవత్సరం ఉందో గత 5-6 సంవత్సరాల పసుపు దిగుబడి అనేటువంటిది పడిపోయింది కాబట్టి దానికి రేట్ లేదు కాబట్టి రైతులు ఈసారి పసుపు తక్కువ మంది చేసేది కాబట్టి ఏదో కొంతమంది వ్యక్తి పెంచి ఉన్నదానికి మేము మొత్తం కూడా రైతులకు మేలు చేసేది చెప్తా ఉన్నారు. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా రైతుల పట్ల కావచ్చు లేదా పసుపు బోర్డు విషయంలో కాదు సరైన నిర్ణయాలు ప్రకటన చేయకపోవడం వల్ల రైతులు పసుపు పంట నుంచి ఇతర వాణిజ్య పంటలు మలుగుతూ ఉండవు కాబట్టి మరి ఎంపీ అరవింద్ గారు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి వారం రోజుల్లో పసుపు బోర్డు తెస్తా అని చెప్పేసి ఏదో స్పైసీ బోర్డు పెట్టేసి ఏదో నేను చెప్తా ఉన్నాను. ఇప్పటి వరకు కూడా ఆ ప్రకటన అటువంటి అబద్ధాల ప్రకటన. ఇప్పటికైనా ఏదైతే మేము అరవింద్ మీద నమ్మకం లేదు, మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు, ఇక్కడ ఈ మధ్య గెలిచినప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కేవలం కొత్త గెలిచిరు వాళ్ళకు కూడా శక్తి లేదు. కానీ వెంటనే నిన్నగాక మొన్న మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఆదిలాబాద్ జిల్లాలో ప్రకటన చేస్తే ఆయన నమ్మకం విశ్వాసం ఉండే ఈసారైనా పసుపు బోర్డును ప్రకటిస్తారు, రైతులకు మద్దతు ధర ఇస్తారు అనుకున్నటువంటి ఎన్నో ఆశలు తెలంగాణ రైతులకు ఉండే, అందులో నిజామాబాద్ రైతులకు ఆశ ఉండే. కానీ ఆశలు నిరాశ చేసినటువంటి మోడీ ప్రకటనలు కూడా తెలంగాణ రైతులకు కావచ్చు, పసుపు రైతులకు కావచ్చు ఒక ప్రకటన చేయకపోవడం అనేటువంటిది తెలంగాణ ప్రజలకు మోసం చేసినటువంటి ఉంది. కాబట్టి వీళ్ళ కేవలము ఎంపీకి సంబంధించిన అరవింద్ గారు ప్రకటనలకు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికైనా రైతులు ఈ యొక్క అరవింద్ మాట కానీ, బీజేపీ మాట కానీ, నరేంద్ర మోడీ మాట కానీ లేదా బీజేపీ ప్రభుత్వం మాటలు కానీ నమ్మే ప్రసక్తి లేదు. మొత్తం ఇవాళ దేశంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ మొత్తము హర్యానా కావచ్చు, పంజాబ్ రైతు కావచ్చు గతంలో 2 సంవత్సరాల కింద అనేక ఆందోళన చేస్తే అలా మీరు లాఠీ చార్జ్ చేసి ఫైరింగ్ చేసిను, రైతులకు కనీసం భద్రత ప్రకటన చేయలేదు. ఈ మధ్య 2 నెలల నుంచి హర్యానా, పంజాబ్ ఇతర రాష్ట్రాల చలో ఢిల్లీ కార్యక్రమం చేసి రైతులకు వ్యతిరేకంగా అనేక చట్టాలు తీసుకొచ్చు అనేక వ్యతిరేకంగా చేస్తూ వాళ్ళకి అడ్డుకుంటున్నట్టు ఫైరింగ్ చేస్తూ ఉన్నారు, లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు, భాష వాయులు ప్రయోగిస్తున్నారు. మొత్తం అనేక మంది ఈ యొక్క సందర్భంగా అనేక మంది రైతులు కూడా అనేక దెబ్బలు తగిలి అనేక మంది చనిపోయిన సంఘటనలు చూసాం. కానీ బ్రిటిష్ కాలంలో కూడా ఈ రైతుల మీద ఇంత ఇబ్బంది ఇంత నిర్బంధం లేదు. కానీ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రైతులకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేకిగా ఇలా మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఢిల్లీ చలో కార్యక్రమం 2 నెలలు పోవడం చేసే కానీ కేంద్ర మంత్రివర్గం కావచ్చు, మోడీ కావచ్చు, అమిత్ షా గారిని రైతులు పిలిచి వాళ్ళు ఏదైతే కనీస మద్దతు ధర కావాలని చెప్పి అడుగుతుందని కనీసం ప్రకటన చేయలేని పరిస్థితుల్లో ఇలా ఉన్నది. కాబట్టి ఇది రైతు వ్యతిరేకం, ప్రజా వ్యతిరేకం, ఉద్యోగ వ్యతిరేకం. కాబట్టి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి తెలంగాణలో పుట్టుగతులు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. రైతులారా, ప్రజలారా ఆలోచించండి. కేవలం నమ్మకాలు విశ్వాసాలతో అభివృద్ధి జరగది. కేవలము రైతుల యొక్క ఏదైతే ఉద్యోగుల కార్మికుల హక్కులు ఉంటాయో అప్పుడు ఆ ప్రభుత్వాలు నిలబడతాయి తప్ప అప్పటి వరకు ఉంటాయి. కాబట్టి మేము ప్రజలకు రైతులకు విజ్ఞప్తి చేస్తాం, ఈ మాటలు నమ్మద్దని చెప్పి కోరుతా ఉన్నాం. నిజామాబాద్ రైతులకు పార్లమెంటు సభ్యుడు గౌరవ ధరంపురి అరవింద్ గారు నేను పసుపు బోర్డు తీసుకొస్తాను అని ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు అందరికీ బాండ్ పేపర్ రాసిస్తున్నా అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నాటికి పసుపు బోర్డు అనేది రాలేదు. సరే అప్పుడు మేము పసుపుకు ఇది వచ్చేసింది, ఇక మేము అనుకున్న మాటను సాధించేసాం, మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాము అనేదాన్ని చెప్తుండ్రు. పసుపు బోర్డు వచ్చినప్పుడు కదా మీరు నిలబెట్టుకునేది. పసుపు బోర్డు ఎందుకు అడుగుతున్నాం? పసుపు బోర్డు వచ్చినప్పుడు వివిధ రకాల పరిశోధనలు చేయడానికి, ఈల్డ్ పెరగటానికి, లేదా వేరే కొత్త అన్నీ తీసుకురావటానికి, లేదా విదేశీ మార్కెటింగ్ ఎట్లా ఉంది అనే దాని మీద దానికి బోలెడు లాభాలు అనేది ఉంటుంది.
ఒక దిక్కు ఈరోజు పసుపు వస్తుంది, కొన్ని క్వింటాలకు మాత్రమే ఇవాళ మార్కెట్కి వచ్చిన కొన్ని క్వింటాలకు 20-30 క్వింటాలకు లేకపోతే కొద్ది మేరకు వచ్చేసి ఒక 10-20%కే ధర ఉంటుంది, మిగతా అన్నిటికీ ధర లేదు అనేదాన్ని చెప్తుండ్రు. మరి ఎందుకు ఈ ధర లేకపోవడానికి కారణాలు ఏంటిది అంటే నాణ్యమైన పసుపు వస్తలేదనో లేకపోతే మార్కెట్లో ఒక సరైన విధానం లేకపోవడం వల్లనో ఇవన్నీ ఇట్లా అవకతవకలు జరుగుతుంది. రైతులకి ఏంటంటే ఈరోజు పసుపు కొద్దిగా రేటు అదనంగా కనిపించినా వచ్చేసరికి అంటే హీల్డ్ మాత్రం పడిపోయింది, హీల్డ్ లేదు. హీల్డ్ ఉన్నప్పుడే నువ్వు ఎప్పుడైనా రైతుకు గిట్టుబాటు అనేది ఉంటుంది, ఒక ధర ఉండాలి, నమ్మకమైన ధర. ఇది నాకు ఈ సంవత్సరం నేను పెట్టుకుంటే నాకు ఈ ధర ఉంటుంది అనేది ధరలు కల్పించవలసిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. ధరల ఎంఎస్పి ఏదైతే ప్రకటిస్తారో కనీసం మినిమం ధరలు ఏదైతే ఉంటుందో ఇది ఉంటుంది, ఇంతకన్నా తగ్గినప్పుడు మేము దానికి కావాల్సిన ఒక మార్కెట్ నమ్మకంగా ఇస్తాము, దానికి నిధులు కేటాయిస్తాము అన్నప్పుడు రైతు భరోసాగా తన 4 ఎకరాలు వేసేది ఉంటే 4 ఎకరాలు వేస్తాడు, 2 ఎకరాలు వేసేది ఉంటే 2 ఎకరాలు వేస్తాడు. అటువంటిది లేకుండా ఈరోజు చాలామంది చెప్తుండ్రు లేదు రేటు బాగా పెరిగింది. అరే ఈల్డ్ పడిపోయిన తర్వాత రేటు పెరిగితే ఏం ప్రయోజనం? ఈల్డ్ పడిపోకుండా చూడవలసిన బాధ్యత వ్యవసాయ అధికారులది. ఇక్కడ ఉండే రైతులు కూడా మేము అది చేస్తున్నాం. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా విత్తనం లోపల సరైన విత్తనం రానప్పుడు, సరిగ్గా విత్తనాలు దానికి అది లేనప్పుడు, దానికి తెగుళ్ళు వచ్చినప్పుడు ఈల్డ్ అనేది రాదు. ఈ తెగుళ్ళు రాకుండా చూడవలసిన బాధ్యత ఎవరిది? వ్యవసాయ అధికారులది ఉంది, ప్రభుత్వం బాధ్యత. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు దానికి కావాల్సిన నిధులు కేటాయించడం, నిధులు కేటాయించి ఆఫీసర్స్కు ఇక ఇది పరిశోధన చేయండి, ఇక్కడి నుంచి వస్తుంది, ఈ తెగుళ్ళు రాకుండా చూడండి, ఈ ఫలానా రకం విత్తనం వస్తుంది అనే పద్ధతిలో ఉన్నప్పుడు ఇవాళ రైతులకు ఒక భరోసా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది. ఓ లాటరీ ఆడినట్టో జూదమాడినట్టు ధరలు వచ్చి పొయ్యి ఇవన్నీ ఉన్నట్టయితే రైతు ఆత్మహత్యలు చేసుకోవటానికి ఉంటుంది, లేదా పెట్టిన పెట్టుబడులు కూడా కనీసం రాకుంటుంటుంది. అయితే దీన్ని చూడవలసిన బాధ్యతలు అనేది కూడా అంతా కూడా పార్లమెంటు సభ్యులదే బాధ్యత. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ధరలన్నీ స్థిరీకరించేది సెంట్రల్ గవర్నమెంటు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి కావాల్సిన పరిశోధనలు చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండాలి. దీని మీద ఒక పట్టు ఉండేసి దీని మీద మనం చేద్దాం, మన రైతులకు మన వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే దానిలో ఉండాలి. అయితే బోర్డు మాత్రం తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పటికైనా మేము బోర్డు హామీ ఏదైతే ఇచ్చిందో హామీని నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. జిల్లాలో ఉన్నటువంటి నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఇటీవలి కాలంలో పసుపు పంట వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ తక్కువ ధర ఉండటంతో మహారాష్ట్రకు రైతులు వెళ్తున్నారనేటువంటి కారణాన్ని చూపి ఈరోజు కొద్దిమంది వ్యక్తులకు 15,000 రూపాయలు మద్దతు అంటే ధరను ఇచ్చి దాన్ని పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత 2 సంవత్సరాల కన్నా ఇప్పుడు సుమారు 10,000 ఎకరాల్లో ఈ పసుపు పంట సాగు తగ్గింది. దీని మూలంగా దిగుబడి కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ఆ పసుపుని మహారాష్ట్రకు పోకుండా ఇక్కడున్నటువంటి దళారులు, అందులో బీజేపీ పార్టీకి అనుకూలమైనటువంటి కొద్దిమంది వ్యక్తులు 1%-2% మందికి మాత్రమే ఈరోజు 15,000 రూపాయలు ఇచ్చి రైతులందరికీ పసుపు పంట పండించినటువంటి రైతులందరికీ 15,000 మద్దతు ధర ఇస్తున్నట్టు ఒక అభూత సృష్టిని సృష్టిస్తూ ఉన్నారు. అనేక మంది రైతులకు కేవలం 10,000 రూపాయలు మాత్రమే ధరను ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. తేమ శాతం ఎక్కువ ఉందనో, నాణ్యత సరిగా లేదనో, లేదా చెత్త ఎక్కువ ఉందనే పేరుతోటి ఈరోజు తక్కువ ధరను ఇస్తూ రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతాంగం పసుపు రైతులు దీన్ని గ్రహించాలా. అందరికీ కనీసం కింటాకు 15,000 రూపాయల మద్దతు ధర తగ్గకుండా వచ్చేటట్టు రైతులందరూ కూడా ఐక్యంగా ఉండాలని, ఈ బీజేపీ అట్లాగే పాలకులు చేసేటువంటి ఈ యొక్క మోసపు ప్రకటనల్ని నమ్మి మోసపోవద్దని అందరూ ఐక్యంగా తమ మద్దతు ధర సాధించే వరకు ఉండాలని కోరుతున్నాం.